జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరూ కూడా ఒకే చోట వెలిసినటువంటి శైవక్షేత్రం వేములవాడ. వేములవాడ రాజన్న అంటే ఉత్తర తెలంగాణ మొత్తం జిల్లాలలో దాదాపు ప్రతి ఇంటికి కూడా రాజన్నను ఇలవేల్పుగా కొలుస్తుంటారు, వారి ఇంటి దేవుడుగా కొలుస్తుంటారు. అలాగే హైదరాబాద్, ఇటు దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, అట్లాగే అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి కూడా వేములవాడ రాజన్న దర్శనం కొరకు భక్తులు అనేక మంది వస్తుంటారు. అందులో మన ఆర్య వైశ్యులు కూడా అధిక సంఖ్యలో రాజన్న దర్శనంకి వస్తున్న తరుణంలో మనం రాజన్న దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు మనవంతు సేవ చేయాలనే సంకల్పంతో ఆర్యవైశ్య సత్రాన్ని మనం రన్ చేస్తూ నిర్వహిస్తున్నాం. అట్లాగే మనం రెంటెడ్ బిల్డింగ్లో నడిపిస్తున్నాం కాబట్టి మనకు కూడా భావితరాల వారికి మనకు సొంత భవనం ఉండాలనే ఆకాంక్షతోటి మనం నూతన భవనాన్ని కూడా మనం నిర్మించుకుంటున్నాం. అది నిర్మాణ దశలో ఉంది. వైశ్య సత్రం అంటే ఓన్లీ వైశ్యులకు, మన ఆర్య వైశ్య భక్తులకు భోజనం పెట్టడం కాకుండా మనం సత్రం ఆధ్వర్యంలో అనేక భక్తి కార్యక్రమాలు అయితేనేమి, పండుగల పర్వదినాల సందర్భంగా కార్యక్రమాలు అయితేనేమి, కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్యక్రమాలు అయితేనేమి, అన్నదానం కార్యక్రమం అయితేనేమి, అమావాస్య సందర్భంగా భోజనాల కార్యక్రమం అయితేనేమి, వినాయక నవరాత్రులు అయితేనేమి, సంక్రాంతి ముగ్గుల పోటీలు, అనేక కార్యక్రమాలు సత్ర ఆధ్వర్యంలో వివిధ సంస్థల సహకారంతో, వాసవి క్లబ్, పట్టణ సంఘం, అలాగే ఆవోప వారి సహకారంతో మన సత్రం నందు మనకి శ్రావణ మాసంలో కూడా మనకు పసుబొట్టు కార్యక్రమం కూడా సత్రంలో నిర్వహించడం, భజన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా దాతలందరూ కూడా మనకు ముందుకు వచ్చి మనకు శివరాత్రికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, శ్రీరామనవమికి పులిహోర పంపిణీ కార్యక్రమం, హనుమాన్ జయంతికి పండ్లు పంపిణీ కార్యక్రమం, హనుమాన్ భక్తులకు అనేక కార్యక్రమాలు మన సత్రం ఆధ్వర్యంలో సోషల్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు, కొంతమంది పేదలకు ఆర్థిక సహాయం కూడా, హాస్పిటల్ ఖర్చులు అయితేనేమి, విద్య కొరకు ఆర్థిక సహాయం. అందులో భాగంగా మనం మొన్నటి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవోప, అలాగే మహిళా విభాగం, వేములవాడ పట్టణ ఆవోప శాఖ వారి సహకారంతో, అంటే నేనే జిల్లా అధ్యక్షుని, ఆవోప జిల్లా అధ్యక్షుని సహకారం ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ వారి యొక్క సౌజన్యంతో, డాక్టర్ అభిషేక్ బార్లీ గారి యొక్క నేతృత్వంలో మనం మొన్న హెల్త్ ఫ్రీ ఆర్థోపెటిక్ హెల్త్ క్యాంప్, ఫ్రీ హెల్త్ క్యాంప్ మన సత్రం నందు నిర్వహించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా, నేను సంతోషపడుతున్నా. సహకరించిన వారందరూ కూడా ఏదైతే మనకు మొన్నటి రోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తే దాదాపు 200 మందిని డాక్టర్ గారు వాళ్ళు పరీక్షలు చేసి వారికి అవసరం ఉన్న సలహాలు, సూచనలు కానీ, వారికి అవసరం ఉన్న మందులు కానీ, వారికి అవసరం ఉన్నట్టు పరీక్షలు కానీ రాసి ఇవ్వడం, నిర్వహించడం. ఏదైతే మా మిత్రుడు నవీన్ అనే వారి ద్వారా మనం ఈ హెల్త్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, భారీ ఎత్తున 200 మంది ఈ యొక్క సేవలు వినియోగించుకోవడం, ఈ యొక్క సేవ కార్యక్రమానికి సహకరించిన మన కార్యవర్గం, జిల్లా ఆవోప, పట్టణ ఆవోప, ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క హెల్త్ క్యాంపును విజయవంతం చేసిన సందర్భంగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకు, మన వేములవాడ నుంచి కూడా అనేక మంది పెద్దలు, ఆర్యవైశ్య నాయకులందరూ కూడా, జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం గారు, పట్టణాధ్యక్షుడు సిద్ధంశెట్టి వేణు గారు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ గారు, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ కొమ్మ నటరాజు గారు, మా మిత్రమండలి సభ్యులు గజవాడ నాగరాజు, కట్కం నాగరాజు, బొమ్మ శ్రీధరు, కోటగిరి రాజేందర్, చేపూరు సురేషు, బిక్కుమల రాజు, గంప పండరి, పాత గిరిధర్, అట్లాగే వివిధ వాడకట్టు సంఘాల అధ్యక్షులు మన పాత శ్రీధర్ అన్న అయితేనేమి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దైత కుమార్ బాబు అయితేనేమి,
అలాగే అనేక మంది ఆర్య వైశ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కార్యక్రమ విజయవంతానికి అందరూ కూడా సహకరించడం, ఇది పెద్ద ఎత్తున కూడా విజయవంతమైనందుకు కూడా మేము ఎంతో సంతోషపడుతూ, అలాగే ముఖ్యంగా మా జిల్లా ఆఓపా కార్యవర్గం, మా సెక్రటరీ కంప లక్ష్మీనారాయణ గారు, కోశాధికారి చిలువేరు వెంకటరమణ గారు, మహిళా విభాగం అధ్యక్షురాలు పాత సావిత్రి గారు, ప్రధాన కార్యదర్శి తోట శివాని గారు, అలాగే గంప శ్వేత గారు, సిరిసిల్ల కోశాధికారి అలాగే వేములవాడ పట్టణ అధ్యక్షులు వంగల మహేష్ గారు, సెక్రటరీ ఆమెడ్ శ్రీనివాస్ గారు, మా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్ది సత్యనారాయణ గారు, క్యాషియర్ మన పట్టణ ఆవోపా క్యాషియర్ మాడిశెట్టి మహేష్ గారు, అలాగే అనేక మంది మా ఆర్య వైశ్య సోదర సోదరీమణులందరూ కూడా ఆనాటి కార్యక్రమానికి వచ్చి వారంతా కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారు పాలు పంచుకున్నందుకు, వారు వచ్చినందుకు మా జిల్లా ఆఓపా మెయిన్ యూనిట్ తరఫున, మహిళా విభాగం తరఫున, పట్టణ ఆఓపా తరఫున పేరున అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మా వాసవి క్లబ్ సభ్యులు కూడా దైత్య సంపత్ గారు, వంగల కిరణ్ గారు అనేక మంది కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మనం సత్రం ఒక్కటే నిర్వహించకుండా మనం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న నగుబోతు రవణ గారు, వారు మంచి సేవా దృక్పథం, మంచి దాత. మనం ఏ కార్యక్రమం చేసినా ముందుంటాడు మా నగ్బోత్ రవణ గారు. అందరూ కూడా రారేశ్వర స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని, నేను ఏ కార్యక్రమం చేసినా స్థానికంగా అయితేనేమి, బయట ఇతర ప్రాంతాల నుంచి నేను ఫోన్ కొట్టగానే ఈ కార్యక్రమం అంటే మనకు విరాళాలు పంపిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం. అలాగే మన మహాశివరాత్రి రోజు కూడా మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రేపు గణేష్ నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్న దాతలందరూ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దయచేసి ఎవరి పేర్లు మర్చిపోతే అన్యదా భావించద్దు, నన్ను క్షమించాలి, నన్ను తప్పు పట్టద్దని సందర్భంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు. ఇంతటి చక్కటి హెల్త్ క్యాంప్ నిర్వహించిన యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ గారికి, విచ్చేసినటువంటి డాక్టర్ అభిషేక్ బార్లే, వీరు రోబోటిక్ సర్జరీలో మోస్ట్ సీనియర్ డాక్టర్, దాదాపు 10,000 పైన రిప్లేస్మెంట్ కానీ సర్జరీస్ కానీ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి రావడం, మనకు సేవలు అందించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఆ యొక్క డాక్టర్ బృందానికి నవీన్ అన్న, ఈ యొక్క ఆర్గనైజర్, ఈ కార్యక్రమాలన్నింటికీ ఆర్గనైజర్ నవీన్ అన్న గారికి కూడా మన పక్షాన, వేములవాడ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై వాసవి మాత, జై జై వాసవి మాత.